ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట దైవస్వరూపి సహవాసం తరపున మీ అందరికీ ప్రత్యేక వందనాలు. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. నేటి వాగ్దానముగా 121వ కీర్తన 1-2 వచనాలను ఈ ఉదయకాలంలో మనము ధ్యానం చేద్దాం. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలిగెను. మనము దేవుడి తట్టు మన కనులెత్తినప్పుడు దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. ఈ లోకంలో మనము కనులెత్తినా, ఈ లోకం వైపు మనం చూసినా కొంతమట్టికి మనకు సహాయకులుగా ఉంటారు. కానీ అంతం వరకు కూడా మన పరిస్థితి అంతటిని కూడా సరళం చేసేంత వరకు కూడా దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. యెహోవాయే వలనే నాకు సహాయము కలిగెను అని భక్తులు మాట్లాడుచూ ఉన్నారు. ఈ లోకంలో నీకు సహాయము దొరకపోవచ్చు, దేవుని ఎదుట మనకు ఖచ్చితంగా సహాయము దొరికిద్ది. దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు అతడు ఎడారిలో తన యొక్క జీవితము కొరకు ప్రార్థించినప్పుడు, మోకరించి తన కన్నులు దేవుడి వైపు చూపించినప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడుచున్నాడు. దావీదు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వెప్పుడు కూడా భయపడమాకంటి వాక్యము దేవుడు మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నినివే పట్టణం అంతా కూడా శాపముతో నిండి ఉన్నది. ఆ యొక్క పట్టణం అంతటిని కూడా దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. ఆ సమయంలో ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి రాజు సైనికులు ఆ పట్టణం అంతా కలిసి తాము చేసినటువంటి ఆ యొక్క శాపం నుంచి తొలగించబడాలి అని వారు మోకరించి అందరు ఏక మనసుతో దేవుడి వైపు చూసి కన్నులు ఆయన వైపు చూపించి ప్రార్థించారు. కాబట్టి దేవుడు వారికి నాశనం చేయాలి అనుకున్నటువంటి ఆ పట్టణాన్ని, ఆ దేశాన్ని దేవుడు నాశనం చేయాలి అనుకున్నటువంటి వారు కూడా దాన్ని దేవుడు దీవెన కలిగినటువంటి, ఆశీర్వాదం కలిగినటువంటి దేశముగా దేవుడు మార్చాడు. నువ్వు ప్రార్థించినప్పుడు, దేవుడి వైపు నువ్వు చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయము చేయకుండా మానడు. సో యెహోవాయే వలనే నాకు సహాయము కలిగినని ఎప్పుడైతే నువ్వు దేవుడి వైపు చూస్తావో దేవుడు మనకు సహాయకుడిగాను, ఆదరణకరగాను, అండగాను ప్రభువు ఉంటారంటే వాక్యము ప్రభువు మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ వాక్యం వింటున్నటువంటి నీవు అనేకులు కూడా షేర్ చేసి, నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కూడా దేవుడి వైపు చూసి ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు దేవుడు సహాయకుడిగాను, దేవుడు మనకు ఆదరణగాను, మనకు సంతోషము, ఆనందాన్ని కలిగించేవాడిగా ప్రభువు ఉంటారని ఈ ఉదయకాలంలో మీ అందరికీ కూడా మనం చేయుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.